హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాజాకోష్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రిఫిక్స్ సమ్. వీడియో ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి, ఎందుకంటే లాస్ట్లో ఒక ప్రాబ్లం నెంబర్ చెప్తాను. ఆ ప్రాబ్లం నెంబర్ ఏదైతే ఉందో అదే రేపు పొద్దున్న వచ్చే వీడియోలో ఉంటుందన్నమాట. సో వన్స్ ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ అవ్వలేదనుకో రేపు వచ్చిన తర్వాత ఎందుకు అవ్వలేదో ఆ వీడియో చూసి నేర్చుకోండి. ఓకే, సో టుడే మనం నేర్చుకోబోయే టాపిక్ వచ్చేసి ప్రిఫిక్స్ సమ్. సో డైరెక్ట్ టాపిక్ లో జంప్ అవ్వద్దు. లెట్స్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ ఇష్యూ వీఆర్ ఫేసింగ్. తర్వాత ఆ ఇష్యూని సాల్వ్ చేయడానికి మనం ప్రిఫిక్స్ సమ్ ని ఎలా అప్లై చేస్తామని చెప్పి చూద్దాం. ఓకే, ఇమాజిన్ నేను ఒక సింపుల్ అరే ఇచ్చా ఒకటి. ఓకే, ఐ గివ్ యూ ఎ సింపుల్ అరే. లెట్స్ సే 1 2 3 4 5 6 7. సో 7 ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఒక సింపుల్ అరే ఒకటి ఇచ్చా. ఇప్పుడు నేను అలాగే నీకు ఒక 2 ఇండెక్స్ వాల్యూస్ ఇస్తున్నాను. ఓకే, అది 2,5 అని అనుకో. సో నాకేం కావాలంటే ఐ వాంట్ యూ టు ఫైండ్ సమ్ ఫ్రమ్ ఇండెక్స్ 2 టు ఇండెక్స్ 5. ఓకే, ఇండెక్స్ 2 నుంచి ఇండెక్స్ 5 వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చే సమ్ వాల్యూ ఏదైతే ఉందో అది నేను రిటర్న్ చేయమంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఇండెక్స్ వాల్యూస్ రాద్దాం. 0 1 2 3 4 5 6. నేనేమన్నాను? ఫ్రమ్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ టు ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్, కాబట్టి ఇంక్లూడింగ్ దట్ ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నటువంటి వాల్యూస్ అనేది తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి సారీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. ఒకసారి యాడ్ చేసి చూద్దామా ఏమేమి ఉన్నాయి. 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది, 6 ఉంది. ఎంత? 3 + 4 7, 7 + 5 12, 12 + 6 18. సో ఇప్పుడు నాకు ఏ ఆన్సర్ ఏమైనా రిటర్న్ అవ్వాలి? 18 అని రిటర్న్ అవ్వాలి. సో దీనికి జనరల్గా కోడ్ ఏం రాస్తావు? సింపుల్ కోడ్ ఏం రాస్తాం చెప్పండి. జస్ట్ ఒక ఫర్ లూప్ తీసుకుంటాం. ఒక ఫర్ లూప్ తీసుకుని దాన్ని ఇటరేట్ చేస్తాం, అంతేనా? ఇది పాటికి మీకు వచ్చేయాలి. ఒకవేళ రాకపోయినా సరే ఓకే, ఇట్స్ ఓకే, డోంట్ ఫీల్ అయ్యో నాకు ఏం రాలేదు అని చెప్పి. సో ముందుగా ఒక చిన్న ఫర్ లూప్ తీసుకుందాం. ఓకే, ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు వాడు నాకు ఇండెక్స్ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఎక్కడ అవుతుందని చెప్పాడు? నాకు ఫ్రమ్ ఇండెక్స్ క్వశ్చన్ 2 to 5 అని చెప్పాడు. కాబట్టి నేను ఫ్రమ్ ఐ ఈజ్ ఈక్వల్ 2 తీసుకున్నాను, ఐ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను, ఐ ప్లస్ ప్లస్ చేశాను. ఎందుకంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 తీసుకున్నాను? ఎందుకంటే నేను ఏం చెప్పా? ఫ్రమ్ సెకండ్ ఇండెక్స్ క్వశ్చన్ ఫిఫ్త్ ఇండెక్స్ క్వశ్చన్ కంప్లీట్ గా ఆ ఇండెక్స్ క్వశ్చన్ లో ఉన్న వాల్యూస్ కూడా నాకు కావాలి కాబట్టి. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? సమ్ అన్న వేరియబుల్ తీసుకున్నా, దాంట్లోకి ఈ పర్టికులర్ అరే ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఎవ్రీ వాల్యూ తీసుకుని నేను సమ్కి ఎడిషన్ చేస్తున్నాను. దిస్ ఇస్ నథింగ్ బట్ ఉన్న సమ్కే ఆ వాల్యూని యాడ్ చేస్తున్నాను అంతే. ఓకే, దిస్ ఇస్ ద సింపుల్ ఫర్ లూప్ క్వరీ దట్ వీ విల్ యూస్ టు జనరేట్ ద సమ్. ఓకే, ఇక్కడ వరకు క్లియర్ కదా? ఇప్పుడు అదే ఇక్కడ నీకు రేంజ్ క్వరీ ఏమి ఇచ్చాను ఇప్పుడు అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు కనిపెట్టరా అని చెప్పాను. కాబట్టి ఇలా నేను డైరెక్ట్ గా స్టాటిక్ గా పెట్టాను. ఇప్పుడు అలా కాదు, నేనేమంటానంటే నీకు ఒక పెద్ద 2D అరే ఇస్తాను. ఓకే, ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు. 2D అరే అంటే మళ్ళీ అదేదో అని చెప్పి కాదు, జస్ట్ చూడండి. నేనేం చేస్తా అంటే 2 నుంచి 5 వరకు యాడ్ చేస్తే వచ్చిన సమ్ కావాలి, అండ్ అలాగే 1 నుంచి 5 వరకు చేస్తే వచ్చిన సమ్ కావాలి, అలాగే 3 నుంచి 5 వరకు చేస్తే వచ్చిన సమ్ కావాలి. ఇలా నేను నీకు 3 డిఫరెంట్ రేంజెస్ ఇచ్చాను. నాకు ఇప్పుడు రేంజెస్ అన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కావాలి. ఇప్పుడు నువ్వు ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తావు? ఫస్ట్ థింగ్ ఏంటి? ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే నేను 2 నుంచి 5 వరకు ఫ్రమ్ 2 to 5 అని చెప్పి ఎలా డిఫైన్ చేసుకున్నాను? డైరెక్ట్ ఇక్కడ వాల్యూ పెట్టాను కదా, త్రూ దట్ ఓన్లీ ఐ సాల్వ్ ఇట్. ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఇదే లాజిక్ మొత్తం యూస్ చేద్దాం. కాకపోతే నేనేం చేస్తా అంటే అదే ఫర్ లూప్ రాస్తాను చూడు. ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం చేయాలి? ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని, లెఫ్ట్ పాయింటర్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలనే పాయింట్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. అది నేను ఖాళీగా చేస్తున్నాను. అండ్ అలాగే ఎక్కడ వరకు నీ లెఫ్ట్ పాయింటర్ అనేది మూవ్ అవ్వాలి అని ఇక్కడ డిఫైన్ చేస్తాం. ఓకే, అది కూడా బాగానే ఉంది. ఇప్పుడు లోపల నా లాజిక్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుని దాంట్లో కరెంట్ ఐ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు నేనేంటి ఇన్ని 3 డిఫరెంట్ రేంజ్ క్వరీస్ ఇచ్చాను కదా, ఇప్పుడు వీటిని నేను ఒక్కొక్కదాన్ని తీసుకుని సాల్వ్ చేయాలి. రైట్, ఇప్పుడు చూడు. సో ఇప్పుడు చూసినట్టయితే ఇదంతా ఏంటి? ఈ బాక్స్ లో ఉన్నది ఏంటి? దిస్ ఇస్ నథింగ్ బట్ ఏ పర్టికులర్ సింగిల్ అరే. దీంట్లో ఏమున్నాయి? 0 1 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు చేసినట్టయితే ఇది అబ్జర్వ్ చేయి. ఇది కూడా ఒక పర్టికులర్ అరేనే, కాకపోతే అరే లోపల అరే ఉంది. ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్, ఇక్కడ మెయిన్ గా ఒక పెద్ద కామా ఉంది కదా. సో ఇదేంటి? 0th ఎలిమెంట్, ఇది ఫస్ట్ ఎలిమెంట్, ఇది సెకండ్ ఎలిమెంట్. ఆ 0th ఎలిమెంట్ లోపల మళ్ళీ మనకు ఇంకో అరే ఉంది. ఓకే, దాంట్లో 0th పొజిషన్ ఇది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఇది, 0th పొజిషన్ ఇది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఇది, 0th పొజిషన్ ఇది, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఇది. రైట్, ఇప్పుడు నేనేం చేయాలి? ఫస్ట్ దీన్ని మొత్తాన్ని తీసుకోవాలి. రైట్, తర్వాత దీని మొత్తాన్ని తీసుకోవాలి, తర్వాత దీని మొత్తాన్ని తీసుకోవాలి. విచ్ ఈస్ నథింగ్ బట్ అగైన్ ఇటరేటింగ్ ఓవర్ ద అరే. ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి ఒక్కొక్క ఎలిమెంట్ దగ్గరికి నేను మళ్ళీ ఇటరేట్ చేస్తున్నాను. కాబట్టి నేనేం చేస్తున్నా? ఇంకో ఫర్ లూప్ తీసుకున్నా. ఓకే, ఫర్ ఇంట్ లోపల ఏ ఆల్రెడీ డిఫైన్ చేస్తుంది కదా, ఇప్పుడు జే తీసుకున్నాం. ఫర్ ఇంట్ జే ఈజ్ ఈక్వల్ టు 0, జే లెస్ దాన్ ఈ అరేని కాసేపు ఏమనుకుందాం, లెట్స్ ఏ క్యూ అనే చెప్పి అనుకోండి, క్వరీస్ అనుకోండి. ఓకే, ఈ అరే పేరు. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా? క్యూ డాట్ లెంత్.
అండ్ జే ప్లస్ ప్లస్ అని పెట్టా. ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నాకు లెఫ్ట్ పొజిషన్ రైట్ పొజిషన్ ఎక్కడి నుంచి వస్తాయి? ఈ పర్టికులర్ అరే ఏదైతే ఉందో దీన్ని ఇంటరాక్ట్ చేస్తున్నాను కదా. సో ఫస్ట్ ఈ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వెళ్తాం. రైట్, వెయిట్ సెకండ్. సో ఫస్ట్ నేను ఎక్కడికి వెళ్తాను? ఈ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వెళ్తాను. రైట్, ఈ 0th ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి ఫస్ట్ నేను ఎంటర్ అయ్యాను. ఇప్పుడు జే అనేది ఇక్కడ ఉంది. ఐమ్ సారీ, వెయిట్. జే అనేది ఇప్పుడు ఇక్కడ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు నేను ఈ పర్టికులర్ థింగ్ తీసుకోవాలి, ఎందుకంటే నాకు రేంజ్ అనేది ఆ పర్టికులర్ 0th ఇండెక్స్ పొజిషన్ లోపల ఉందన్నమాట. కాబట్టి ఇప్పుడు నాకు అది ఏమవుద్ది ఎగ్జాక్ట్ గా? ఏమవుద్ది అంటే ఇక్కడ ఇచ్చిన మన ఇచ్చిన రేంజ్ క్వరీ ఏదైతే ఉందో దీని లోపల నీకు ఫస్ట్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది నీ లెఫ్ట్ ఇండెక్స్ అవుతుంది, రైట్ సైడ్ ఏదైతే ఉందో అది నీ రైట్ ఇండెక్స్ అవుతుంది. కాబట్టి నేనేం చేస్తా అంటే 2 వేరియబుల్స్ తీసుకుంటాను. ఓకే, ఇంట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు కరెంట్ నా క్యూ అని ఉంది కదా, క్యూ ఆఫ్ జే కామా 0 ఇంట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ జే కామా 1. ఓకే, డోంట్ కన్ఫ్యూజ్ యువర్ సెల్ఫ్. 2D సరీస్ వస్తే కనుక మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒకవేళ అర్థం కాకపోయినా సరే నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నా క్యూ అరేలో ఏముంది? 2,5 ఉంది అండ్ సో ఆన్ థింగ్స్ మిగతా ఉన్నాయి. వెళ్ళొద్దు, స్టే విత్ మీ, నేను ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. సో ఇదేంటి? 0th ఇండెక్స్ పొజిషన్ లో ఉన్న ఎలిమెంట్ కదా. సో ఇప్పుడు నేను ఏం చేసా? ఇంట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ జే అని పెట్టా. ఓకే, ఇక్కడ క్యూ ఆఫ్ జే అని పెట్టగానే ఏమవుద్ది? జే ఇస్ నథింగ్ బట్ ఎంత అక్కడ 0. కాబట్టి ఫస్ట్ ఇది వస్తుంది, 2,5 వచ్చింది. వచ్చిన తర్వాత దాని లోపల 0th ఇండెక్స్ పొజిషన్ లో ఏ ఎలిమెంట్ ఉందో ఆ ఎలిమెంట్ ని తీసుకొచ్చి లెఫ్ట్ లో స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఇట్ ఈస్ నథింగ్ బట్ దిస్ ఎలిమెంట్. నెక్స్ట్ మళ్ళీ రైట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ జే. జే ఎక్కడ ఉంది? 0 దగ్గర ఉంది. కాబట్టి మళ్ళీ ఇది థింగ్ వస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు వదిలేసి ఇక్కడ 1 అని పెట్టాను అంటే ఏ థింగ్ వస్తుంది? ఈ 5 వస్తుంది. ఓకే, వన్స్ అది వచ్చిన తర్వాత లెఫ్ట్ అనేది ఇక్కడ పెడతాను అండ్ నా రైట్ అనేది ఇక్కడ పెడతాను. రైట్, వన్స్ ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మనకు సమ్ వస్తుంది కదా. సమ్ వచ్చిన తర్వాత సమ్ ఏం చేస్తాం? మన రిజల్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఎవ్రీ సింగిల్ క్వరీకి ఒక సెట్ ఆఫ్ ఆన్సర్ అనేది వస్తుంది కదా. ఎవ్రీ సింగిల్ సెట్ ఆఫ్ రేంజ్ వరకు. సో 2,5 కి 2 నుంచి 15 ఇండెక్స్ వరకు యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది, 1 నుంచి 15 ఇండెక్స్ వరకు యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది, 3 నుంచి 5 వరకు యాడ్ చేస్తే ఒక సమ్ వస్తుంది. దాన్ని అందరినీ నేను రిజల్ట్ అనే దాంట్లో స్టోర్ చేసుకుంటాను అనుకో. ఇక్కడ జస్ట్ సింపుల్ గా రాసేస్తున్నాను అంటే రిజల్ట్ డాట్ యాడ్ ఆఫ్ సమ్ అని చెప్పి నేను స్టోర్ చేసుకుంటున్నాను. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్, నీకు ఏం కావాలి? ఒక రేంజ్ క్వరీలో నువ్వు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత నెక్స్ట్ రేంజ్ క్వరీకి మూవ్ అయ్యేటప్పుడు ప్రీవియస్ సమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్ గా పోవాలి. కాబట్టి ఇక్కడ నేను ఎవ్రీ సింగిల్ టైం ఒక ఎడిషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంటి సమ్ ఈజ్ ఈక్వల్ టు 0 అని చెప్పి దాన్ని ఇనిషియలైజ్ చేస్తున్నాను కొత్తగా. ఓకే, దిస్ ఇస్ ద ఎంటైర్ బ్రూట్ ఫోర్స్ కోడ్. ఇప్పుడు నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 2,5 అయిపోయిన తర్వాత ఏమవుద్ది? జే ప్లస్ ప్లస్ అవుతుంది కదా. అప్పుడు జే ఈ పొజిషన్ వస్తుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ దిస్ పొజిషన్. తర్వాత మళ్ళీ 1,5 అని చెప్పి వస్తుంది. వచ్చిన తర్వాత ఇప్పుడు లెఫ్ట్ ఏమవుతుంది చెప్పు? జే అనేది 1 అయిపోయింది కదా. కాబట్టి 1 ఇండెక్స్ పొజిషన్కి వెళ్ళి అక్కడ ఉన్న 0th ఎలిమెంట్ తీసుకుంటుంది. తర్వాత రైట్ లోకి ఏమొస్తుంది? ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ వచ్చి ఇక్కడ ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ తీసుకుంటుంది, ఆ సమ్ ని ఫైండ్ అవుట్ చేస్తుంది. అర్థమైందా? ఇది జనరల్ గా బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. అందరూ జనరల్ గా చేసే బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ అనమాట. సో సింపుల్ గా నీకు ఒక 2,5 అని చెప్పి సింపుల్ గా ఏదైనా ఒక చిన్న క్వరీ ఇచ్చేసాడు అనుకో, నువ్వు డైరెక్ట్ గా వాల్యూస్ ఇక్కడ రీప్లేస్ చేస్తున్నావు. అది నాకు ఏమేమి క్వరీస్ కావాలని చెప్పి నేను మళ్ళీ ఇలాగ నాకు 2,5 లో కావాలి, 1,5 లో కావాలి, లేదా 3,5 లో కావాలి, ఇలా సమ్ సెట్ ఆఫ్ రేంజ్ క్వరీస్ ఇచ్చి ఆ ఇండెక్స్ పొజిషన్స్ దగ్గర ఉన్న నెంబర్స్ తీసుకుని యాడ్ చేయంటే ఇలా ఒక ఫర్ లూప్ తీసుకుని ఫస్ట్ ఆ రేంజ్ క్వరీస్ అని అట్రాక్ట్ చేస్తాం. తర్వాత దాని లోపల ఉన్న రేంజెస్ ని తీసుకుని ఇంకో ఫర్ లూప్ పెట్టి ఇలా ఎడిషన్ చేస్తున్నాం. ఓకే, దీనికి సంబంధించిన కోడ్ ఇక్కడ మీకు పక్కన డిస్ప్లే చేస్తాను చూడండి. ఇప్పుడు ఈ పర్టికులర్ కోడ్ అనేది మంచి కూడా వాట్స్ ద టైం కాంప్లెక్సిటీ ఆఫ్ దిస్? దీని టైం కాంప్లెక్సిటీ అనేది చాలా చాలా వరస్ట్ అనమాట. ఓకే, ఇట్ ఈస్ వెరీ వరస్ట్ టైం కాంప్లెక్సిటీ. ఎందుకంటే ఇప్పుడు ఈ థింగే తీసుకోండి, ఈ పర్టికులర్ థింగ్ తీసుకోండి. దీని టైం కాంప్లెక్సిటీ ఎంత అవుతుంది తెలుసా? ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. అదేంటి బ్రో, నేను 2 నుంచి 5 వరకు రన్ చేశాను కదా, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది అని అంటున్నాము. మనం టైం కాంప్లెక్సిటీలో ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుంటే టైం కాంప్లెక్సిటీలో ఎప్పుడు మనం వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీ తీసుకోవాలి. అర్థమైందా? సో వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో నేను ఏం అడగొచ్చు? వరస్ట్ కేస్ లో నాకు 0 నుంచి 6th ఇండెక్స్ పొజిషన్ వరకు ఫ్రమ్ 0 to 6th ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న సమ్ వాల్యూస్ అన్ని కావాలి. అంటే 0 నుంచి 6th ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుని సమ్ చేసి రిటర్న్ చేయను అనుకో, నువ్వు అరే మొత్తం ఇంటరాక్ట్ చేసినట్టే కదా. కాబట్టి నీ టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ n అయిపోతుంది. ఓకే, ఇప్పుడు దాని అర్థం ఏంటి? ఈ లోపల ఉన్నదానికి వరస్ట్ టైం కాంప్లెక్సిటీ ఎంత? ఆర్డర్ ఆఫ్ n. మరి బయట ఉన్నది ఏమవుద్ది? నీ క్యూ అనేది అంత ఇచ్చాడు, అంత సైజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఆఫ్ క్యూ అనుకో. సో ఆర్డర్ ఆఫ్ క్యూ ఇంటూ ఆర్డర్ ఆఫ్ n. వరస్ట్ కేస్ టైం కాంప్లెక్సిటీలో ఈ 1,00,000 ఎలిమెంట్స్, ఈ 1,00,000 ఎలిమెంట్స్, ఇది ఈ 1,00,000 క్వరీస్, ఈ 1,00,000 క్వరీస్ ఇచ్చేసాడు అనుకో. 1,00,000 into 1,00,000 ఎంత? అసలు ఎన్ని నెంబర్ ఆఫ్ క్వరీస్ అది చేస్తుంది చెప్పు. సో ఎప్పుడైనా సరే
దిస్ ఇస్ ద వరస్టెడ్ కాంప్లెక్సిటీ అనమాట. దీన్ని సాల్వ్ చేయడానికి మనం ప్రిఫిక్స్ సమ్ వాడతాం. ఎందుకు మనం ప్రిఫిక్స్ సమ్ వాడతాం కూడా ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడు. నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ కూడా మనకి ఏమి ఇచ్చాడు, 2,5 అని ఇచ్చాడు. ఓకే, అంటే నువ్వేం చేస్తున్నావు, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు మూవ్ అవుతూ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ ని నీ సమ్మకి యాడ్ చేసుకుంటూ వెళ్ళి ఆన్సర్ అనేది రిటర్న్ చేసావు. రైట్, నెక్స్ట్ 1,5 ఇచ్చాడు. ఓకే, ఇక్కడ కూడా నువ్వు ఏం చేస్తున్నావు, ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు మూవ్ అయ్యి ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ ని యాడ్ చేస్తున్నావు. బట్ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 2,5 నువ్వు ఆల్రెడీ కంప్లీట్ చేసావు కదా, చేసావు. మరి 1 to 5 లో వెళ్ళినప్పుడు మళ్ళీ 2,5 కంప్లీట్ చేయడం అంటే 2 to 5 కంప్లీట్ చేయడం అంటే ఏంటి, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ ని, థర్డ్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న, ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ ని, ఈ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసావు. రైట్, 1 to 5 అంటే ఏం చేస్తావు, 1 చేస్తావు, 2 చేస్తావు, 3 చేస్తావు, 4 చేస్తావు, 5 చేస్తావు. ఇక్కడ చూసావా, ఇక్కడ 2, 3, 4, 5 ఆల్రెడీ కంప్లీట్ చేసావు. కానీ మళ్ళీ కింద 1 to 5 రేంజ్ గురి వచ్చినప్పుడు 2, 3, 4, 5 మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాం, విచ్ ఇస్ నథింగ్ బట్ రిపీటింగ్స్. చాలా రిపీటింగ్ జరుగుతుంది కదా. సో ఈ రిపీటింగ్ ప్రాసెస్ ని ఎలిమినేట్ చేయడానికి మనకి ప్రిఫిక్స్ సమ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఎలా అవుతుందో ఏమవుతుందో ఇప్పుడు క్లారిటీగా చెప్తాను చూడండి. ఆల్రెడీ బ్రూట్ ఫోర్ కోడ్ అనేది ఇక్కడ నేను చూపించాను కదా. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన అలగరిథంని ఒకసారి మీ ఓన్ గా మీరు చేయడానికి ట్రై చేయండి. జస్ట్ ట్రై టు డూ ద బ్రూట్ ఫోర్స్ అప్రోచ్. ఓకే, అది చేసిన తర్వాత కంటిన్యూ చేయండి. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ అనేది ఎలా హెల్ప్ అవుతుంది, ఎందుకు హెల్ప్ అవుతుంది అనేది చెప్తాను. ఇట్స్ వెరీ సింపుల్, డోంట్ కాంప్లికేట్, చాలా చిన్నగానే ఉంటుంది. హే గైస్, కొన్ని అనుకోని సందర్భాల వల్ల ఇక్కడ నా ఫేస్ సైడ్ తీసేయాల్సి వచ్చింది అనమాట. ఇట్స్ ఓకే, కాన్సన్ట్రేట్ ఆన్ ద వీడియో. ఓకే, ప్రిఫిక్స్ సమ్. ఇప్పుడు ఈ పర్టికులర్ అల్గోరిథం నేర్చుకుందాం. సో ఎప్పుడైనా సరే ఒక టెక్నిక్ నేర్చుకునేటప్పుడు మనకు ఒక థాట్ వస్తుంది అనమాట. అరే ఎందుకు నాకు ఈ థాట్ ఇలా రాలేదు, ఎందుకు నేను ఇలా చేయలేకపోయానని చెప్పి. ఇట్స్ ఓకే, ఎవరికి కూడా వెంటనే ట్రిక్స్ కనిపెట్టారు కదా. ఈ ప్రిఫిక్స్ సమ్ కనిపెట్టినోడు కూడా దీనికన్నా ముందు ఒక 100 రోజులు, ఒక 200 రోజులు ఒక ప్రాబ్లమ్ ని ఫేస్ చేసి దాన్ని డీప్ గా డిగ్ చేయగా ఈ ప్రాబ్లం కనుక్కున్నాడు. సో నేను ఇప్పుడు డైరెక్ట్ టెక్నిక్ చెప్తాను అనుకో, నువ్వు డైరెక్ట్ చెప్పేస్తున్నావు కానీ నేను దాన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా నేను కొత్త టెక్నిక్స్ క్రియేట్ చేయాలంటే జస్ట్ బై డూయింగ్ అల్టిమేట్ ప్రాక్టీస్ యూ విల్ క్రియేట్ యువర్ ఓన్ టెక్నిక్స్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇప్పుడు నేను ఒక సింపుల్ అరే ఇస్తాను నీకు. ఓకే, అండ్ ద అరే ఇస్ లైక్ దిస్ 1, 2, 3, 4, 5, 6, 7. ఓకే, నేను నిన్ను ఏమడుగుతున్నానంటే ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుని వాటి యొక్క ఎడిషన్ ఇవ్వు అంటున్నాను. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద ఇండెక్స్ పొజిషన్స్ రాసుకున్నాం. ఇప్పుడు సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ ఏవి, ఇవి. రైట్, ఇప్పుడు అవన్నీ యాడ్ చేద్దాం రండి. 3 + 4 + 5 + 6 విచ్ ఇస్ నథింగ్ బట్ ఎంత, 7, 12, 18 అవుతుంది. రైట్, ఇప్పుడు నేను 1 to 5 ఇచ్చాను అనుకో, ఎందుకంటే చెప్పాను కదా మళ్ళీ రిపీట్ అవుతుంది. రైట్, సో కాసేపు ఈ రిపీటెన్స్ ని అవాయిడ్ చేయడానికి మన దగ్గర ఏదైనా టెక్నిక్ ఉందా లేదా అని ఆలోచిద్దాం. లెట్స్ సే సింపుల్ గా నేను ఏమంటానంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఎవ్రీ టైం వాడి ఇచ్చిన క్వరీలో ఎడిషన్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకే, ఆల్రెడీ చేసినవే చేసే ఛాన్స్ కూడా వస్తుంది. కాబట్టి నేనేమంటానంటే ఆల్రెడీ ప్రీ కంప్యూట్ చేసి ఎక్కడైనా స్టోర్ చేసుకున్నాం అనుకో, అది నీకు హెల్ప్ అవుతుంది కదా. సో ఆ ప్రీ కంప్యూట్ చేసి స్టోర్ చేసుకోవడానికి ఒక విధానం ఉందన్నమాట, అది ప్రిఫిక్స్ సమ్. సో అది ఎలా స్టోర్ చేసుకుంటాం అంటే క్లీన్ అండ్ నీట్ గా చెప్తాను. స్టే కాన్సన్ట్రేటెడ్ ఫర్ 5 minutes. ఓకే, లెట్స్ సే ఐ హ్యావ్ ఏ అరే అగైన్. కానీ ఈ అరే నేను ఏం చేస్తానంటే నీకు ఇచ్చినటువంటి అరే ఏదైతే ఉందో దానికన్నా +1 సైజ్తో ఒక అరే తీసుకో. ఓకే, ఐఎమ్ టేకింగ్ +1 సైజ్తో ఒక అరే. 1, 2, 3, 4, 5, 6. 0, 1, 2, 3, 4, 5, 6 అండ్ ఇంకొక బ్లాక్ ఎక్కువ తీసుకున్నాను. నువ్వు అబ్జర్వ్ చేసావా, ఇక్కడ టోటల్గా 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. 0th ఇండెక్స్ పొజిషన్ నుంచి స్టార్ట్ అయింది కదా, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ 8 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎందుకు 8 ఎలిమెంట్స్ తీసుకున్నానో నేను తర్వాత చెప్తాను, స్టే విత్ మీ. ఇప్పుడు నేనేమంటానంటే ఎవ్రీ సింగిల్ దీన్ని ప్రిఫిక్స్ సమ్ అరే అని పెట్టుకోండి పేరు. ఓకే, నేను ఈ ప్రిఫిక్స్ సమ్ అరేలో ఏం స్టోర్ చేసుకుంటానంటే ఐ వాంట్ టు స్టోర్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్, ఫస్ట్ ఎక్స్ ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్ ఎలిమెంట్స్ అనమాట. ఇక్కడ ఎక్స్ అంటే ఏంటంటే ఈ వీటి యొక్క ఇండెక్స్ పొజిషన్స్ అనుకోండి. సో నేను ఇందులో ఏం స్టోర్ చేయాలనుకుంటున్నానంటే ఫ్రమ్ దిస్ పర్టికులర్ అరే, ఫ్రమ్ దిస్ పర్టికులర్ అరే ఐ వాంట్ టు స్టోర్ ఫస్ట్ ఎక్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎడిషన్ టు దిస్ పర్టికులర్ ప్రిఫిక్స్ అరే. ఇప్పుడు నేను చెప్తే క్లారిటీగా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నీ అరే ఇలా ఎంటీగా ఉంది. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఏవి యాడ్ చేసలేదు, నీ అరే ఎంటీగా ఉంది. సో సమ్ ఆఫ్ ఫస్ట్ 0 ఎలిమెంట్స్ ఏంటి ఫ్రమ్ దిస్ పర్టికులర్ అరే, సమ్ ఆఫ్ ఫస్ట్ 0 ఎలిమెంట్స్ అంటే 0 ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఏ ఎలిమెంట్స్ లేనట్టు కదా. కాబట్టి 0th ఇండెక్స్ పొజిషన్లో 0నే స్టోర్ అవుతుంది. ఓకే, లీవ్ ఇట్. ఇప్పుడు సమ్ ఆఫ్ ఫస్ట్ 1 ఎలిమెంట్. ఇప్పుడు ఈ పర్టికులర్ అరేలో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి, ఇదే కదా. ఒక్క ఎలిమెంట్ నువ్వు దేంతో యాడ్ చేస్తావు, ఏమీ యాడ్ చేయడం లేదు కదా. కాబట్టి నేను 1 అని రాశాను. ఇప్పుడు చూడు, సెకండ్ ఇండెక్స్ పొజిషన్కి వెళ్ళా. వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ అరే, సమ్ ఆఫ్ వెయిట్ ఎ మినిట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ అరే. ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అంటే ఏంటి, ఈ రెండేనా, 1 or 2, ఆ రెండింటిని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది ఈ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ స్టోర్ చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే
నువ్వు ఏ ఇండెక్స్ పొజిషన్ అయితే స్టోర్ చేస్తున్నావో దాని ముందు ఇండెక్స్ పొజిషన్ ఉన్న వాల్యూకి జస్ట్ ఎడిషన్ చేసే, ఓకేనా, ఈ వాల్యూని, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 అయింది ఇప్పుడు, రైట్. వెయిట్, ఇది ఇప్పుడు 3 అయిపోయింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఏంటి అంటే ఈ 3 ఎలిమెంట్స్ని యాడ్ చేయాలి, రైట్. ఆ 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే ఏమొచ్చింది, 6 వచ్చింది. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ అంటే ఈ 4 ఎలిమెంట్స్ ఎంత వచ్చింది, 10. తర్వాత సమ్ ఆఫ్ 5 అంటే ఇవి 15, తర్వాత ఇవి 21, తర్వాత మొత్తం అంతా కూడా 28. ఇప్పుడు చూడు మనం ఏం క్రియేట్ చేసాం, ఒక ప్రిఫిక్స్ సమ్ క్రియేట్ చేసాం. దీన్నే ప్రిఫిక్స్ సమ్ అరే అంటాం అనమాట. సింపుల్ గా చెప్పాలంటే దిస్ ఇస్ వాట్ కాల్డ్ ప్రిఫిక్స్ సమ్ అరే. ఓకే, దీనికి సంబంధించిన లీడ్ కోడ్ ప్రాబ్లం పక్కన ఇస్తాను చూడు, క్వశ్చన్ నెంబర్. జస్ట్ ఒకసారి వెళ్ళి ప్రాబ్లం నీ ఓన్గా నువ్వు సాల్వ్ చేయడం ట్రై చేయి. ఇట్స్ వెరీ వెరీ ఈజీ ప్రాబ్లం, అది దట్ ఈజీ ప్రాబ్లం. అలా నువ్వు చూడగానే చేసేస్తావు, బట్ నీకు ఐడియా వస్తుంది ఇక్కడ నేను ఏం చెప్పాను. సో ఇక్కడ మనం ఏం చేసామంటే వి డన్ నథింగ్ బట్ ప్రతి ఎలిమెంట్ తీసుకుని ఆ పర్టికులర్ ఎలిమెంట్ వరకు ఉన్న అన్ని ఎలిమెంట్స్ సమ్ చేసుకుంటూ వచ్చాం. సమ్ ఆఫ్ ఫస్ట్ 1 ఎలిమెంట్, సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్, సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఎలిమెంట్స్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ గివెన్ అరే. సో ఇప్పుడు ఎలా చేయడం వల్ల ఏమైంది, నాకు ఒక ప్రిఫిక్స్ సమ్ అరే వచ్చింది. నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇప్పుడు నా దగ్గర ఏమొచ్చింది అక్కడ ఒకసారి మళ్ళీ రాస్తాను చూడు. 0, 1, 3, 6, 10, 15, 21, 28 బాగానే వచ్చింది. ఇప్పుడు నాకు దేనికి ఉపయోగపడుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మన అరే ఇక్కడ రాస్తున్నాను కానీ ఇక్కడ మొత్తం చంద్రబంధ అయిపోయింది కదా. 1, 2, 3, 4, 5, 6, 7 అని ఇచ్చాను కదా. వీటి ఇండెక్స్ పొజిషన్స్ కూడా రాస్తున్నాను. ఇప్పుడు నేనేమంటానంటే 0th నుంచి 6th ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసుకుని నాకు ఎడిషన్ చేసి ఆన్సర్ ఇవ్వంటున్నాను. ఇది నేను ఇచ్చిన రేంజ్ గోరీ అనమాట. ఇప్పుడు నువ్వు ఇప్పుడు ఏం చేస్తావు, ఇవన్నీ అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తావా? అలా అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తే డైగోనల్ సెట్ ఏమవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేనేం చేశానంటే 0 to 6 మొత్తం 3 సార్లు ఇచ్చాను అనమాట నేను అట్రాక్ట్ చేయమని చెప్పి. అంటే మూడు సార్లు అదే సేమ్ కూడా ఇచ్చాను కాబట్టి నువ్వు 3 సార్లు అట్రాక్ట్ చేసుకుంటూ వెళ్తావా? అప్పుడు నీ టైం కాంప్లెక్సిటీ ఏమవుతుంది, ఇందాక నేను బ్రూట్ ఫోర్స్ అప్రోచ్ లో కూడా చూపించాం కదా, ఆర్డర్ ఆఫ్ n ఇంటూ ఆర్డర్ ఆఫ్ q అవుతుంది కదా. సో దిస్ ఇస్ రాంగ్. కాబట్టి నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే నేను ఇక్కడ ఏం చేశా, ఆల్రెడీ ఉన్న ఎడిషన్స్ ఎలిమెంట్స్ అన్నిటిని ఎడిషన్ చేసి నేను ఒక ప్రిఫిక్స్ అరేలో స్టోర్ చేశాను కదా. ఇప్పుడు నీకు వాడు ఏమన్నాడు, 0 నుంచి 6th ఇండెక్స్ పొజిషన్ అంటే ఎంటైర్ అరే యొక్క ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏంటి అంటున్నాడు. నువ్వు అబ్జర్వ్ చేయి, ఇక్కడ టోటల్గా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ 7 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ కదా నీకు కావాలి. ఇక్కడ నీకు టోటల్గా 7 ఎలిమెంట్స్ ఉన్నాయి, 7 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ కదా కావాలి. సో నీ ప్రిఫిక్స్ సమ్ లో 7th ఇండెక్స్ పొజిషన్ ఏముందో అదే ఆన్సర్ ఉందో చూడు. ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ ఏదైతే ఉందో అది 7th ఇండెక్స్ పొజిషన్ ఉందో లేదా, ఉంది కదా. బేసిక్ అర్థమైందా? సో దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్, దట్ ఈస్ ఓన్లీ ద ఫస్ట్ థింగ్. ఇప్పుడు సెకండ్ థింగ్ చెప్తాను చూడు. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే నేనేమన్నానంటే 2nd ఇండెక్స్ పొజిషన్ నుంచి 5th ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ కావాలి అని అన్నాను. ఇప్పుడు నీకు ఈ ప్రిఫిక్స్ సమ్ అరే అనేది ఎలా హెల్ప్ అవుతుందో ఒక్కసారి ఆలోచించడానికి ట్రై చేయి. ఫస్ట్ థింగ్, ఇక్కడ మనం ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి టోటల్గా నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే 8 ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి, ఇంక్లూడింగ్ 0 ఉంది కాబట్టి ఇక్కడ లాస్ట్ 7 వచ్చింది. 8 ఇండెక్స్ పొజిషన్స్ ఉన్నాయి. కానీ మన యాక్చువల్ అరే సైజ్ ఎంత ఉందో చూడు, 7 ఎలిమెంట్స్ ఉన్నాయి యాక్చువల్ అరే సైజ్. కాబట్టి ఇక్కడ మనం ఏం చేసాం, 0 అనేది యాడ్ చేసాం. ఎందుకు, ఒకవేళ నీ అరే అనేది ఎంటీ అరే ఇచ్చాడు ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు అందులో ఏ ఎలిమెంట్స్ లేవు కాబట్టి సమ్ ఆఫ్ ఫస్ట్ 0 ఎలిమెంట్స్ అంటే 0 అని చెప్పి డైరెక్ట్గా నువ్వు ఇక్కడ నుంచి పిక్ చేసుకోవడానికి నీకు ఒక ఈజీ వే ఉంటుందని చెప్పి అలా పెట్టామన్నమాట. కాబట్టి ఇక్కడ నీ ఇక్కడ 2 to 5 అని ఇచ్చాడు అనుకో, దాని అర్థం ఏంటి, నువ్వు ఎక్కడ చూడాలి, వాడు 2 to 5 అని అడిగాడు అంటే ఈ పర్టికులర్ అరేలో నీ ఆన్సర్ ఎక్కడ ఉంటుంది, ఆల్రెడీ మనం ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం కదా. కాబట్టి ఈ 2 పొజిషన్స్ ఒక స్టెప్ ముందుకెళ్తాయి కదా. కాబట్టి వాడిని ఏమడిగినట్టు యాక్చువల్గా అయితే 3 to 6 మధ్య ఉన్న ఎలిమెంట్స్ యొక్క ఆన్సర్ నాకు కావాలని చెప్పి వాడు అడిగిన క్వశ్చన్ అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి నేను చెప్తా. సో 6th ఇండెక్స్ పొజిషన్లో ఉన్న ప్రిఫిక్స్ సమ్ వాల్యూ ఏంటో తీసుకుందాం. ఫస్ట్ 21 అని ఉంది. సో 21 అనేది ఏంటి, ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఈ 6th ప్రిఫిక్స్ అరేలో ఉన్న ఈ వాల్యూ ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎడిషన్ ఆఫ్ దిస్ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ కదా, అంతేనా కదా. దిస్ ఇస్ నథింగ్ బట్ ఈ 21 అనేది ఏంటి, దిస్ ఇస్ నథింగ్ బట్ ద ఫస్ట్ 5 ఎలిమెంట్స్ యొక్క ఎడిషన్, రైట్. నేను ఆ ఫస్ట్ 5 ఎలిమెంట్స్ యొక్క ఎడిషన్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు 21 అనే ఆన్సర్ ఏంటి, ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఇవన్నీ రైట్. కనిపిస్తుందా, ఆర్ వెయిట్ ఐ టేక్ ఆరెంజ్ వన్ అండ్ ఐ మేక్ ఇట్ సమ్ వాట్ బిగ్. ఇవన్నీ ఇక్కడ ఉన్న ఫస్ట్ 5 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వచ్చేటువంటి ఆన్సర్ 21. కాకపోతే వాడేం అడిగాడు, నాకు ఫస్ట్ 5 ఎలిమెంట్స్ వద్దు, నాకు వాడు అడిగింది ఏంటి 2nd ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ పొజిషన్ వరకు కావాలి. అంటే మన ప్రిఫిక్స్ సమ్ అరే లెక్కను చూసుకుంటే 3rd ఇండెక్స్ పొజిషన్ నుంచి 6th ఇండెక్స్ పొజిషన్ వరకు ఎలిమెంట్స్ మాత్రమే కావాలి, రైట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 21 అనేది ఫస్ట్ 5 ఎలిమెంట్స్ కదా, కాబట్టి నేనేం చేస్తానంటే ఫస్ట్ 5 ఎలిమెంట్స్ కాకుండా 2 to 5 అన్నాడు కాబట్టి ఈ 2కు ముందున్న ఎలిమెంట్స్ అన్ని కూడా నేను 21లో నుంచి రిమూవ్ చేస్తాను అనుకో, నాకు ఆన్సర్ వచ్చేస్తుందా లేదా,
వచ్చేసి కదా, ఎందుకంటే మనం తీసుకున్న ఫస్ట్ 5 ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఏముంది, అన్నిటి యొక్క ఎడిషన్ ఉంది, అన్నిటి యొక్క వాల్యూస్ రిజల్ట్ ఉంది, రైట్. అందులో నుంచి నాకు ఏ ఎలిమెంట్స్ అయితే అవసరం లేదో ఆ ఎలిమెంట్స్ రిమూవ్ చేస్తాను అనుకో, నాకు జస్ట్ ఈ సెకండ్ ఇండెక్స్ నుంచి 5th ఇండెక్స్ పొజిషన్ వరకు వాల్యూస్ మాత్రమే కావాలి, దీని ముందే అవసరం లేదు, అది రిమూవ్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను అవి ఎలా రిమూవ్ చేస్తాను, జస్ట్ థింక్ క్లియర్లీ. ఇప్పుడు నేనేమి ఇచ్చా ఇక్కడ 2 to 5 అని ఇచ్చా కదా, మనం ఒక వాల్యూ ఎక్స్ట్రా యాడ్ చేసుకున్నాం ఇక్కడ 0 అని చెప్పి, కాబట్టి అది ఏమైంది 3 to 6 అయింది, రైట్. ఇప్పుడు నేను 6th ఇండెక్స్ పొజిషన్ అన్న వాల్యూ తీసుకున్నాను, విచ్ ఇస్ నథింగ్ బట్ ఇక్కడ ఈ 3 అనేది ఏంటి లెఫ్ట్, ఈ 6 అనేది ఏంటి రైట్. ఇప్పుడు మన ఫార్ములా ఏమొద్ది, మనం ఏం ఫైండ్ చేయాలి, రిక్వైర్డ్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, రైట్. ఇప్పుడు ఫార్ములా ఏమొద్ది, ప్రిఫిక్స్ అరేలో నుంచి వాడు మనకి ఏమి ఇచ్చాడు, 2 to 5 ఇచ్చాడు కదా, దాన్ని మనం 3 to 6 తీసుకున్నాం, రైట్. కాబట్టి మనం 3 to 6 అనేది సెపరేట్గా రాయాం, మనం దీన్నే మోడిఫై చేసుకుందాం. వాడు ఇచ్చిన రైట్ ఏంటి 5 ఇచ్చాడు కదా, సో r+1 అని చేస్తున్నాను, ఇది లెఫ్ట్ ఇది రైట్, అంతే, కన్ఫ్యూజ్ ఏమవద్దు. ఓకే, ప్రిఫిక్స్ ఆఫ్ r+1, ఎందుకంటే మనం ఆల్రెడీ ఒక ఎలిమెంట్ యాడ్ చేసాం కాబట్టి, మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ వాట్, ప్రిఫిక్స్ ఆఫ్ వాట్, దేంట్లోనే దేని తీయాలి. ఈ 21లో ఏమున్నాయంటే ఈ అన్ని ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఉంది, రైట్. కానీ నాకు అన్ని ఎలిమెంట్స్ వద్దు, సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఉన్న వాల్యూస్ మాత్రమే కావాలి, రైట్. ఇప్పుడు నేను చెప్పేది క్లారిటీగా చూడండి, వాడు ఇక్కడ ఇచ్చింది మనకి సెకండ్ ఇండెక్స్ పొజిషన్ కదా, కానీ మనం 0th ఇండెక్స్ పొజిషన్ స్టార్ట్ చేసాం కదా, కాబట్టి మనం యాక్చువల్గా చూడాల్సింది ఎక్కడి నుంచి, 3rd ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి, రైట్. 3rd ఇండెక్స్ పొజిషన్ దగ్గర నుంచి చూడాలి. ఇప్పుడు ఈ పర్టికులర్ అరే దగ్గరికి వద్దాం ఒకసారి, వెయిట్ ఏ మినిట్, ఐ నో ఇట్స్ బిట్ కన్ఫ్యూజింగ్ బట్ స్టే విత్ మీ, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వెరీ క్లియర్లీ. ఓకే, ఇప్పుడు చూడు 0 1 2 3 4 5 6, ఇప్పుడు నాకు ఈ పర్టికులర్ వాల్యూస్ మాత్రమే కావాలని నేను అంటున్నాను కదా. ఓకే, ఎక్కడ వరకు సమ్ అనేది ఈ ప్రిఫిక్స్ అరేలో 6th ఇండెక్స్ పొజిషన్లో ఉంది, ఏ వాల్యూ ఉంది, ఇవన్నీ యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ, సో అదే ఈ r+1 అని పెట్టుకున్నాం. ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఈ 2 ఎలిమెంట్స్ని రిమూవ్ చేసేయాలి ఫ్రమ్ దిస్ సమ్, రైట్, ఫ్రమ్ దిస్ 21 అనే సమ్ నుంచి. సో ఇప్పుడు ఈ 2 ఎలిమెంట్స్ ఎక్కడ స్టోర్ అయి ఉంటాయి చెప్పు. వాడు నేను ఏ నెంబర్ అడిగాడు, 2 to 5 అని అడిగాడు, అంటే సెకండ్ ఇండెక్స్ పొజిషన్ 5th ఇండెక్స్ పొజిషన్ అడిగాడు, అంటే 2 ముందు ఉన్న ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసేయాలి, రైట్. మన ప్రిఫిక్స్ అరేలో 2 కన్నా ముందున్న ఎలిమెంట్స్ ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉన్నాయి, యాక్చువల్గా అయితే 2 కన్నా ముందే ఏ ఇండెక్స్ పొజిషన్ దగ్గర ఉంటాయి 0 1, అంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి వెళ్ళాము అనుకో ప్రిఫిక్స్ అరేలో, అక్కడ నీకు అప్పటి వరకు యాడ్ అయిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే మనం ప్రిఫిక్స్ అరేలో ఏం చేసాం, 0 అని చెప్పి ఒక కొత్త వాల్యూ యాడ్ చేసాం, ఒక ఎక్స్ట్రా వాల్యూ. కాబట్టి నేనేం చేయాలి 0 ఒక వెక్కలు యాడ్ చేసాం కాబట్టి ఇంతకు ముందు అయితే యాక్చువల్గా అయితే 1 ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని మైనస్ చేయాలి, కాకపోతే ఇప్పుడు ఏం చేయాలి 2 ఇండెక్స్ పొజిషన్లో ఉన్న వాల్యూని మైనస్ చేస్తే సరిపోద్ది, విచ్ ఇస్ నథింగ్ బట్ ద వాల్యూ హీ గేవ్ హియర్. సో హియర్ ద వాల్యూ వీ నీడ్ టు రిమూవ్ ఇస్ L. సో ఇప్పుడు ప్రిఫిక్స్ ఆఫ్ r+1 అంటే వాడు మనకి ఏమి ఇచ్చాడు 2 to 5, వీటి మధ్య ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాడు కదా. సో ఇప్పుడు నేనేం చేసా, ప్రిఫిక్స్ ఆఫ్ r అంటే అంత 5+1 అండ్ ప్రిఫిక్స్ ఆఫ్ L అంటే ఇక్కడ 2. ఓకే, ఇప్పుడు ప్రిఫిక్స్ ఆఫ్ 5+1 అంటే ప్రిఫిక్స్ ఆఫ్ 6 మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ 2. ఇప్పుడు ఈ పర్టికులర్ ప్రిఫిక్స్ అరే ఉంది కదా, దీంట్లో 6th ఎలిమెంట్ ఏంటో చూడండి 21, అది ఇక్కడ రాశాను, మైనస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటో చూడండి 3, అది ఇక్కడ రాశాను. నా ఆన్సర్ 18 వచ్చిందా, కాల్తో అబ్జర్వ్ చేయి. నీకు ఇచ్చినటువంటి అరేలో సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఏముంది 3, 3+5 3+4 7 7+5 12 12+6 18, ఆన్సర్ అనేది వచ్చింది కదా. సో నీకు ఇక్కడ ఆన్సర్ ఏమైందంటే సింపుల్గా చెప్తే చూడు, మనం ఒక ప్రిఫిక్స్ అరే తీసుకున్నాం, ఈ పర్టికులర్ అరేలో రన్నింగ్ సమ్ అనేది మెయింటైన్ చేసాం అనమాట. సమ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్స్ అని చెప్పి ఎవ్రీ ఇండెక్స్ పొజిషన్ దగ్గరికి అక్కడ వరకు ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ వచ్చి ఒక ప్రిఫిక్స్ అరే అనేది మెయింటైన్ చేసాం. ఓకే, ఆఫ్టర్ మెయింటైనింగ్ దట్ అరే నీకు వాడు ఇచ్చిన ఇండెక్స్ పొజిషన్స్ బేస్ చేసుకుని మనం ఒక సమ్ అనేది ఒక చిన్న ఫార్ములా అనేది జనరేట్ చేసాం, అండ్ ద ఫార్ములా ఈస్ దిస్. ఓకే, దేర్ ఆర్ టూ ఫార్ములాస్ ఉంటాయి, ఒకటి ఇలా అన్న రాయొచ్చు, లేదా ఇంకోటి ప్రిఫిక్స్ ఆఫ్ రైట్ మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ L-1 అని కూడా చేయొచ్చు. ఓకే, ఈ ఫార్ములాని మీరు అర్థం చేసుకుని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, సో దిస్ ఈస్ ద టుడేస్ క్లాస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ప్రిఫిక్స్ సమ్. ఐ నో ఇట్స్ ఎ లాట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్, చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది. నేను అంతా ఒకేసారి చెప్పి మనం కన్ఫ్యూజ్ చేయాలనుకోవట్లేదు, బట్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మీకు ఒక పర్టికులర్ అరే ఇచ్చాడు అనుకో, ఓకే, ఈ పర్టికులర్ అరే సమ్మని నేను ఇంకొక పర్టికులర్ అరేలో స్టోర్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ నేను 0 అని ఎందుకు పెడుతున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ నీ దగ్గర ఒక ఎంటీ అరే ఇచ్చాడు అనుకో, దాంట్లో ఏ ఎలిమెంట్స్ లేవు కదా, అప్పుడు నీకు ప్రిఫిక్స్ సమ్ ఏంట్రా అంటే నువ్వు అక్కడ చెక్ చేసుకుంటావు మళ్ళీ ఇఫ్ కండిషన్ పెట్టి, ఇఫ్ అరే ఈ అరే డాట్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు 0 ఐ హ్యావ్ టు రిటర్న్ 0 అని పెట్టాము అనుకో, ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా ఇఫ్ కండిషన్ ఎందుకు. అందుకే నేను డైరెక్ట్గా నా ప్రిఫిక్స్ అరేలో డైరెక్ట్గా 0 అని పెట్టేస్తున్నాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ ఎలిమెంట్
ఫస్ట్ ఎలిమెంట్ అంటే ఒకటి ఉంటుంది, అది 1 యాడ్ చేశాను. నెక్స్ట్ సమ్ ఆఫ్ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ అనేది ఆ నెక్స్ట్ స్టోర్ చేశాను. సమ్ ఆఫ్ ఫస్ట్ 3 ఎలిమెంట్స్ అనేది ఆ నెక్స్ట్ స్టోర్ చేశాను, విచ్ ఇస్ నథింగ్ బట్ 6. ఆ తర్వాత సమ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్, తర్వాత సమ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడు 0 1 2 3 4 0 1 2 3 4 5. ఇప్పుడు నేనేమంటున్నానో చూడు, క్లారిటీగా అబ్జర్వ్ చేసి నీకు ఇక్కడ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు నేను ఏమంటానంటే 2 నుంచి 4 వరకు ఉన్న నాకు సమ్ కావాలంటున్నారా, అంటే నా అర్థం ఏంటి, 2 నుంచి 4 వరకు అంటే ఈ 3 ఎలిమెంట్స్ యాడ్ చేస్తే వచ్చే వాల్యూ కావాలి, విచ్ ఇస్ నథింగ్ బట్ 3 + 4 + 5 అంతా 3 + 4 8 8 + 5 30 అనే ఆన్సర్ అనేది నాకు రిటర్న్ అవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నాకు 2 to 4 అని అన్నాడు కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద సమ్ ఆఫ్ ఫస్ట్ 4 ఎలిమెంట్స్, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఏది, ఇది కదా, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ అంటే ఇది కదా. సో కాబట్టి ఈ ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో నాకు ఆ వాల్యూ కావాలి. ఓకే, క్లారిటీగా అర్థమవుతుందా, ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు యాడ్ చేస్తే వచ్చే ఎలిమెంట్స్ వాల్యూ ఏదైతే ఉందో నాకు ఆ పర్టికులర్ వాల్యూ కావాలి. నువ్వు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ మనకి ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎక్కడ ఉంది, ఫిఫ్త్ ఇండెక్స్ పొజిషన్ ఉంది ప్రిఫిక్స్ సెట్లో. ఎందుకు, మనం ఇక్కడ స్టార్టింగ్ 0 అనేది ఒక ఎక్స్ట్రా యాడ్ చేసాము కాబట్టి. ఓకే, సో నౌ ఐ విల్ టేక్ దిస్ 15. ఆ 15 తీసుకోవడం నాకు ఎలా తెలుస్తుంది అంటే నేను ఫార్ములా జనరేట్ చేసుకున్నాను అనమాట. ఎలా, రిక్వైర్డ్ సమ్ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడైనా సరే వాడు ఏది రేంజ్ కోర్ ఇచ్చినా సరే ప్రిఫిక్స్ ఆఫ్ 2 వాడు వేస్తాడు ఇలా ఒక రేంజ్ కోర్ ఇస్తాడు కదా, ఇచ్చినప్పుడు ఈ టైప్ ది రైట్ అవుతుంది, ఈ టైప్ ది లెఫ్ట్ అవుతుంది. సో ఐ విల్ టేక్ రైట్ +1. ఎందుకంటే నీకు ఇక్కడ ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్లో ఉందంటే అక్కడ వరకు ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన రిజల్ట్ని మనం కింద దానికన్నా ఒక +1 ఇండెక్స్లో షో చేసుకుంటున్నాం, బికాస్ వీఆర్ టేకింగ్ 0 యాజ్ ద ఫస్ట్ ఎలిమెంట్. ఓకే, నౌ ఇప్పుడు నేను దేని నుంచి మైనస్ చేయాలి, ఇప్పుడు నాకు 3 సెకండ్ ఇండెక్స్ పొజిషన్ నుంచి ఫోర్త్ ఇండెక్స్ పొజిషన్ వరకు ఉన్న ఎలిమెంట్సే కావాలంటే సెకండ్ ఇండెక్స్ ముందు ఉన్న ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. రైట్, అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసేయాలి. ఇప్పుడు నువ్వు క్లారిటీగా అబ్జర్వ్ చేయి, సెకండ్ ఇండెక్స్ కన్నా ముందు ఉన్న ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ ఎక్కడ స్టోర్ అవుద్ది, ఇక్కడ నువ్వు 0 అనేది ఎక్స్ట్రా వాల్యూ తీసుకోకపోయి ఉంటే ప్రిఫిక్స్ అరేలో కూడా ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో కింద స్టోర్ అవ్వాలి. కాకపోతే మనం 0 అనేది ఎక్స్ట్రా కూడా తీసుకున్నాం కదా, కాబట్టి ఎక్కడ ఏ ఇండెక్స్ పొజిషన్లో అయితే ఆ ఎలిమెంట్స్ అన్ని స్టోర్ అవ్వాలని మనం అనుకుంటామో దానికి +1 చేస్తాం. అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ నీకు ఇక్కడ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ కన్నా ముందంటే ఫస్ట్ ఇండెక్స్ పొజిషన్లో అక్కడ వరకు ఉన్న వాల్యూస్ అన్ని యాడ్ అవ్వాలి. కాకపోతే ఇక్కడ మనం 0 అనేది యాడ్ చేసాం కదా, ఇప్పుడు దీనికి +1 అవుతుంది, విచ్ ఇస్ నథింగ్ బట్ సెకండ్ ఇండెక్స్ పొజిషన్ ఆఫ్ ప్రిఫిక్స్ అరేలో నీకు దీని ముందున్న ఎలిమెంట్స్ అన్ని కూడా యాడ్ అయి ఉంటాయి. ఓకే, సో నవ్వు ఇప్పుడు నా లెఫ్ట్ అనేది వాడు ఏది ఇచ్చాడో అదే అవుతుంది అనమాట. నేను లెఫ్ట్ ఎలాంటిది మార్పు చేయాల్సిన పని లేదు. సో దిస్ ఇస్ ద బేసిక్ ఫార్ములా. నో ప్రిఫిక్స్ ఆఫ్ r+1 అంటే ఏమైంది, 15 అయింది. అండ్ వాట్ ఈస్ ద ఎల్ అంటే సారీ ప్రిఫిక్స్ ఆఫ్ r+1 అంటే మనకు RM ఇచ్చాడు, 4 ఇచ్చాడు. సో P(5) - P(2). ఇప్పుడు ప్రిఫిక్స్ ఆఫ్ ఫిఫ్త్ పొజిషన్లో ఏముంది, 15 ఉంది. 15 మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ సెకండ్ పొజిషన్లో ఏముంది, 3 ఉంది. 15 - 3 సారీ, ఓకే ఇక్కడ యాక్చువల్గా 12 రావాలి అంతే. 15 - 3 12. ఇక్కడ మనకు 12 రావాలి, 3 + 4 4 + 5 12 కదా, ఐఎమ్ సారీ. సో ఇది మన పర్టికులర్ ఆన్సర్ అనమాట. ఓకే, ఈ పర్టికులర్ ఫార్ములా ఏదైతే ఉందో దీన్నే ప్రిఫిక్స్ సమ్ ఫార్ములా అంటాం. ఓకే, ఒకవేళ లేదు బ్రో నేను ఇక్కడ 0 అనేది ఒక ఎక్స్ట్రా నా ప్రిఫిక్స్ అరేలో నేను ఒక కొత్త వాల్యూని యాడ్ చేసుకోవాలనుకోవట్లేదు బ్రో అని అన్నాం అనుకో, అప్పుడు నువ్వు ఏం చేయాలి తెలుసా, నీ సింపుల్ ఫార్ములా ఏమో తెలుసా, ప్రిఫిక్స్ ఆఫ్ రైట్ మైనస్ ప్రిఫిక్స్ ఆఫ్ L - 1 అవుతుంది. ఓకే, ఇక్కడ నేను 0 అనేది ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేశాను కాబట్టి ఇక్కడ r+1 చేశాను, ఇక్కడ మైనస్ తీసాను. అదే నువ్వు 0 అనేది ఎక్స్ట్రా ఎలిమెంట్ యాడ్ చేయలేదు అనుకో, నీ ఫార్ములా ప్రిఫిక్స్ ఆఫ్ R - ప్రిఫిక్స్ ఆఫ్ L - 1 అవుతుంది. ఓకే, ఐ నో ఇట్స్ బిట్ ఏ లాట్ ఆఫ్ కన్ఫ్యూజింగ్. సో ఈ రోజుకి ఇంతే, జస్ట్ ఈ థియరీ చూసారు కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గో టు ద ChatGPT ఆర్ జెమినీ, మీరు ఏ వాడితే ఆ జస్ట్ అందులోకి వెళ్ళి నేను ప్రిఫిక్స్ సమ్ టాపిక్ని కంప్లీట్గా ఒకసారి నేర్చుకోవాలనుకుంటున్నాను, జస్ట్ ఎక్స్ప్లెయిన్ మీ అని చెప్పి థరోలీ అది ఇచ్చిన ప్రతి సింగిల్ టాపిక్ బుక్లో రాసుకొని మీకు మీరు ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, అండ్ అలాగే నేను ఒక చిన్న ప్రాబ్లం ఇస్తాను అనమాట, ఇక్కడ లీడ్ కూడా నెంబర్ ఇస్తాను చూడండి. ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏమీ అసలు పెద్ద ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే మీకు ఈ ప్రిఫిక్స్ అరే అనేది ఉంది కదా, అది ఎలా మనం క్రియేట్ చేస్తున్నాము, ఎలా మనం క్రియేట్ చేయాలని చెప్పి ఒక ఐడియా అనేది వస్తుంది. జస్ట్ అక్కడ మనం ప్రిఫిక్స్ అరే క్రియేట్ చేస్తాం, అంతే, ఇంకేం చేయం. నేను నాకు లీడ్ కూడా దొరికింది ఈ ప్రాబ్లం. ఓకేనా, సో ఐ విల్ బీ గివింగ్ దట్ లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆల్సో. సో ఐ నో ఇట్స్ బీన్ వెరీ టఫ్. చాలా మంది నాకు అర్థమైందని అనుకుంటున్నా, అర్థం అవ్వకపోయి కూడా ఉండొచ్చు, బట్ అర్థం అవ్వకపోయినా ఇట్స్ ఓకే. విల్ డూ మోర్ అండ్ మోర్ ప్రాబ్లమ్స్ ఆన్ దిస్ టాపిక్. సో రేపొద్దున మనం మరొక ప్రాబ్లంతో కలుద్దాం, దీన్నే ఎక్స్టెన్షన్ చేసి నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను అనమాట. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో.